గోపవరం పంచాయతీకి సంబంధించి ఒక చిన్న ఉప సర్పంచ్కి ఏదైతే ఎన్నిక జరిగిందో ఈ ఎన్నికకు సంబంధించి టీడీపీ అనేక అక్రమాలకు చేరుతూ 2 సార్లు వాయిదా పడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేసింది, ఫేక్ ఐడి కార్డులను పెట్టి సభ్యుల్ని లోపలికి పంపించింది. లోపలికి వెళ్ళి సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరదరాజరెడ్డి సోదరుడు కూడా లోపలికి వెళ్ళి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద కూడా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే ఏదైతే పోలీసులకి ఒక వినతిపత్రం సమర్పించారు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన దగ్గర రాచమల్లి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు? పోలీసులు మీరేం కోరారు? గత నెల 27వ తారీఖున నా నియోజకవర్గంలో గోపవరం అనే గ్రామ పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక జరగాల్సింది. ఆ పంచాయతీకి 20 మంది వార్డు మెంబర్లు అయితే మేము 19 మంది గెలిచినాం. గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది 1. రాష్ట్ర ప్రజలారా 1 ఒక సభ్యుని పెట్టుకొని వాళ్ళు 19 మంది మేము పెట్టుకొని ఉప సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళు వైస్ సర్పంచ్ పదవి వాళ్ళు కావాలంట. ఇది ఎక్కడన్నా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ జరుగుతుందా? 19 మంది ఒకవైపు, ఒక్క సభ్యుడు ఒకవైపు ఉంటే వాళ్ళు ఎన్నికైతారా? మర్యాదస్తులైనటువంటి వ్యక్తులు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రాజకీయ పార్టీ అయితే కన్నా ఎన్నికల నుంచి తప్పుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీ కూటమి ప్రభుత్వము ఆ సిస్టంలో లేదు. ఒకరం మేమున్నా, మీరు 19 మంది ఉన్నా ఆ ఎన్నికలో మేమే గెలవాలా. మేము కొడతాము, దౌర్జన్యం చేస్తాము, కలెక్టర్లు ఉపయోగించుకుంటాం, పోలీసులు ఉపయోగించుకుంటాం, బస్సుల మీద దాడి చేస్తాం, రాళ్లతో కొడతాం, తిరుపతిలో గెలుస్తాం, తునిలో గెలుస్తాం, పొద్దుటూరులో చేస్తాం, రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా దౌర్జన్యం చేస్తాం. మాకు పదవులు కావాలా. మాకు పదవులు లేకపోతే మా ఊపిరి ఆడదు, శ్వాస మేము పీల్చుకోలేము. మాకు భోజనము, బ్రతుకు, జీవనము, గమనము అన్నీ పదవులే, అధికారమే అనేదే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే పొద్దుటూరులో కూడా ఎన్నికల్లో పోటీ చేసి మొట్టమొదటి రోజు పోలీసులను ఉపయోగించుకొని వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. మా వార్డు సభ్యులను ఓటు వేసే ప్రదేశంలోకి రానియకుండా కొన్ని వందల మంది కలిసి రాళ్లతో దాడి చేయడం, పోలీస్ జీబులు పిలుచుకొని పోతే సెంటర్లోకి తీసుకుపోయి పోలీసు వాళ్ళ మధ్యలో వదిలేసి రాళ్లతో కొట్టి చెనిక్కొచ్చారు. పోలీసు వాళ్ళే మళ్ళా మేము వాళ్ళ ఎన్నికకి పిలిచకచ్చుకుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఇప్పుడు పిలిచకపోతాంలే అంటారు. రెండోసారి అట్లా 4 సార్లు పోలీసు 2 జీబులు పెట్టుకొని పిలుచుకొని పోయి తెలుగుదేశం పార్టీ గుండాల మధ్యలో వదిలేసి రాళ్లతో కొట్టించుకొని మేము పోతాం కొన్ని వందల మంది అంటే మమ్మల్ని రానియకుండా ఆపి ఎంత చేయాలని అంత చేసి వాయిదా వేసినారు. రెండవ రోజు కలెక్టర్ను ఉపయోగించుకొని మమ్మల్ని ఎవరిని లోపలికి రానించుకోకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటా మోటా చిల్లర వ్యక్తులందరినీ లోపలికి మొదటి రోజుకు సంబంధించి ఫేక్ ఐడి కార్డులతో దాదాపు 4-5 లోపలికి వెళ్ళారన్న, దాని మీద చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? అన్నిటికంటే దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి సంఘటన మా ప్రొద్దుటూరులో జరిగింది. ప్రజాస్వామ్యానికి అత్యంత నీచమైనటువంటి చర్యకు పాల్పడింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళకు బలమే లేకపోతే కొంతమంది నకిలీ మనుషులను సృష్టించి నకిలీ ఐడెంటిటీ పత్రాలను మెడలో వేసి వీళ్ళు పంచాయతీ వార్డు సభ్యులని చెప్పి లోపలికి పంపిస్తే పోలీసు వాళ్ళు అనుమతిస్తారు, లోపలికి పోతారు. వాళ్ళను ఖరారు చేయండి అని చెప్పి రౌడీలు పోయి మాట్లాడతారు. లోపల నుండి అధికారి ఒప్పుకోకపోతే, రామాంజరెడ్డిని అధికారి ఉమామహేశ్వరి అనే లేడీ ఒప్పుకోకపోతే ఆ అమ్మను బండబూతులు తిప్పుతారు, నీ అమ్మ నీ అక్క అని చెప్పి తిప్పుతారు. ఇంత దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా బట్టలు ఊడదీసి బజార్లో నిలబెట్టి ఎన్నిక కావాలనే ప్రయత్నం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ప్రొద్దుటూరులో అదే జరిగింది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినది కూడా అదే పోలీసులకు. మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రొద్దుటూరులో పోయి కంప్లైంట్ ఇచ్చినాం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాఘవేందర్ రెడ్డి మా ఉప సర్పంచ్ అభ్యర్థి, ఈయన మీద దాడి చేసినారు. దాడి చేసి పోలీసుల సమక్షంలో నన్ను కొడితే ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాం. ఈయన వెంకటేశ్వర రెడ్డి ఇంకొక అబ్బాయి, ఈ అబ్బాయి మీద దాడి చేసినారు. దాడి చేసి సిఐ 1 టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి సమక్షంలోనే దాడి చేసి కొట్టినారు. కొట్టింది ఇతన్ని, మావాన్ని కొట్టింది వాళ్ళు. పోలీసులు దౌర్జన్యంగా ఇతను తీసుకుపోయి స్టేషన్లో పెడతారు. తర్వాత ఐడి ఫేక్ కార్డులు సృష్టించి నకిలీ వాళ్ళని లోపల పంపించే ప్రయత్నం చేస్తారు. ఈ 3 దాళ్ళ మీద మేము 2 టౌన్లోను 3 టౌన్లోను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా కేసు కట్టలే. కేసు కట్టకపోవడం పైగా విచిత్రం ఏం తెలిసిన, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మా వాళ్ళ మీద 100 మంది మీద పెట్టినారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మా వాళ్ళ మీద 100 మంది మీద పెట్టినారు. అంటే మేము వాళ్ళు ఎక్కడే కానీ తారసపడింది లేదు, ఏమీ లేదు. వాళ్ళు రాళ్లతో కొట్టారు, మేము పక్కకు పోవాల్సిన పరిస్థితి. పోనీ మేము ముందుకు పోదామంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని రానికుండా అడ్డుకునే పరిస్థితి. కానీ మా మీద కేసు పెట్టినారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 100 మంది మీద మా మంది పెడతారు. మేము ఇచ్చిన నకిలీ ఐడి కార్డుల మీద కేసు పెట్టమంటే పెట్టరు. రాఘవేంద్ర రెడ్డి మీద దాడి చేసే పెట్టరు. వెంకటేశ్వర రెడ్డి మీద దాడి చేసే పెట్టరు. మా వాళ్ళ ఆడోళ్ళను రాళ్లతో కొడితే కేసు పెట్టరు. జీబులు బగలగొడితే కేసు పెట్టరు. లోపల ఎన్నికల అధికారి ఉండగా అక్కడికి 30 మంది చోటామోటా రౌడీలు నాయకులు. ఎమ్మెల్యే సోదరుడు కూడా నేరుగా లోపలికి ఎన్నికల గదిలోకి వెళ్ళాడు, అక్కడ దౌర్జన్యం చేశాడు అనేటువంటిది కొన్ని విజువల్స్లో కూడా కనిపిస్తుంది సోషల్ మీడియా. లక్షణంగా ఉన్నాడు. నంద్యాల వరదరాజరెడ్డి గారి సోదరుడు భార్గవరెడ్డి అనే వ్యక్తి లక్షణంగా లోపల ఉన్నాడు. ఎన్నికలు జరిగే పంచాయతీ కార్యాలయంలో ఆయనే అయ్యి అది వాళ్ళ అత్తగారిని లేనట్టు లోపల కూర్చొని 20-30 మందిని మనుషులు పెట్టుకొని మా వాళ్ళను బెదిరించే ప్రయత్నము, మాకు సంబంధించిన వార్డు మెంబర్లను జీపులో బలవంతంగా ఎక్కించుకొని కామనూరు తీసుకుపోయే ప్రయత్నము, అధికారులు నీ అమ్మ నీ ఎక్క మెట్టుతో కొడతాం లంజా కొడక వాకిలు వేయండి అని చెప్పి తిట్టినది సొంతం వరదరాజు. అధికారులకి గుండెపోటు కూడా వచ్చే కదా వాయిదా పడింది. అవును, ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ బలం ఉన్నప్పుడు, వాళ్ళు ఓడిపోయే సందర్భం ఉన్నప్పుడు చివరిగా వాళ్ళు ఉపయోగించే అస్త్రం ఏంటంటే కనుక వాళ్ళకి ఎప్పుడు కావాల్సినప్పుడు గుండెపోటు వస్తుంది. అధికారులకు ఎప్పుడు కావాల్సినప్పుడు గుండెపోటు వస్తుంది. ఆ రామాంజనేయుడి వ్యక్తికి ముందు రోజే గుండెపోటు రాలే, మరుసటి రోజు కూడా రాలే. పాప ఆయన నిజాయితీపరుడే. కలెక్టర్ తెప్పించినాడు గుండెపోటు. ఈ గుండెపోటు వచ్చిందని చెప్పి వాయిదా వేయబోని కలెక్టర్ చెప్పినాడు. కలెక్టర్ చెప్పిన మాట కింది సబార్డినేట్ వినాలి కాబట్టి, ఒక పంచాయతీ సెక్రటరీ వినాలి కాబట్టి, ఒక వీఆర్ఓ పీడీనో వినాలి కాబట్టి నాకు గుండెపోటు వచ్చిందన్నాడు. ఇట్లా గుండెపోటు వచ్చింది చేయబట్టుకొని నడుచుకుంటూ పోయి జీపీకి ఇంటికి పోయి అన్నదిని అనుకున్నాడు ఆయన. ఇది గుండెపోటు. ఇది ప్రజాస్వామ్యం. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అన్నిటికంటే ఘోరమైంది నీచమైంది ఏంటంటే కంప్లైంట్ ఇస్తే కేసు కట్టలే. ఇప్పుడు మళ్ళీ మేము వీడికి వచ్చి గ్రీవెన్స్ సెల్కి వచ్చి గ్రీవెన్స్లో ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తారు? ఇక్కడికి వచ్చి మేము కోరినది ఏంటంటే కానీ రాఘవేంద్ర రెడ్డి మీద దాడి చేసిన దానికి గాను ఎవరైతే చేసినారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలా. వెంకటేశ్వర రెడ్డి మీద ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద కేసు పెట్టాలా. ఐడి కార్డు సృష్టించి ఎవరైతే పంపినారో వాళ్ళ మాటని ఎవరైతే లోపలికి వచ్చినారో వాళ్ళ మీద కేసు పెట్టాలా. పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక జరిగే చోట 30 మంది లోపలికి వాళ్ళ ఇష్టానుసారం వచ్చి అధికారులు బెదిరించినారు, వాళ్ళ మీద కేసు పెట్టాలా. 30 మంది వీధి రౌడీలను లోపలికి కౌంటింగ్ ఎన్నిక జరిగే చోటికి రానిచ్చిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలా. ఈ అధికారులను కూడా సస్పెన్షన్ చేయాలా. ఇది మేము అడిగినటువంటి ప్రధానమైన డిమాండ్. ఇది వీళ్ళు చేయలే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అడిగినాం. వీళ్ళు చేస్తారనే విశ్వాసంతో ఎస్పీ గారి మీద నమ్మకంతో ఉండాం. ఎస్పీ గారు చేస్తే కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎస్పీ గారు చేయలేదనుకో అప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఎస్పీ మీద కూడా ఒత్తిడి చేసి ఆయన కూడా బలవంతంగా ఆయన బాధ పెట్టి ఆయన చట్టానికి అనుకూలంగా పని చేయకుండా తెలుగుదేశం పార్టీ కన్నా హుకుం జారీ చేస్తే ఆయన కూడా అన్యాయం చేయడు. ఒకవేళ చేస్తే తప్పనిసరిగా ప్రత్యక్ష పోరాటానికి వీధులోకి వస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉద్యమాలు చేస్తాం. ఆ తర్వాత న్యాయస్థానానికి పోతాము. ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదానికి మేము ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని బలిదానం అయ్యేదానికి కూడా, బలిపీఠం ఎక్కేదానికి కూడా సంసిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదానికి మేము బలిపీఠం ఎక్కేదానికి కూడా సంసిద్ధమే. ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం గోపురంలో జరిగిన అప్రజాస్వామికమైనటువంటి దాడులు, అదేవిధంగా ఫేక్ సర్టిఫికెట్లు, ఇట్లాంటి అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్పీని కూడా కోరారు. అది కనుక జరగకపోతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి రాజమౌళి గారు చెప్తున్నారు.